సంఘంలో సంప్రదాయం గురించి రాయలేదు. దానికి ముందటి వచనం అంటే 23 నుంచి మీకు ప్రభు బల్ల గురించి ప్రబోధం ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్. ఒక ప్రబోధంగా, ఉపదేశంగా దీన్ని రాశాడు, ఒక ఇన్స్ట్రక్షన్గా రాశాడు. ఎందుకు రాశాడు అంటే ఆనాడు ప్రభువు వల్ల ప్రేమ విందు కలిసి ఉండేది. మనలాగా చిన్న రొట్టె పుచ్చుకొని పక్కవాడికి అందించడము, చుక్క వేసుకుని మళ్ళీ పక్కవాడికి ఇవ్వడం కాదు. ఎందుకంటే వాళ్ళ పూర్తి భోజనం అది. మనలాగా వరి అన్నం తినరు వాళ్ళు. కనుక వాళ్ళ ప్రేమ విందు, ప్రభురాత్రి భోజనం కలిసి ఉండేది. అందుకని మీకు ముందటి వచనాలు చదివితే మీకు ఆ విషయాలు కనపడతాయి. మొదటి కొరింథీ పత్రిక అంతా కూడా సంఘంలో ఒక్కొక్క సమస్యను ఉద్దేశించి సత్యాన్ని బోధిస్తూ ఉపదేశిస్తూ వచ్చాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక సందర్భం అంతా అదే. కాబట్టి ప్రభు బల్లను ఎలా ఆచరించాలి, ప్రేమ విందులో ఎలా పాల్గొనాలి, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి అన్న విషయాన్ని ఆయన అనేకమైన విషయాలు చెబుతూ వచ్చాడు. మనకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే నిజానికి ప్రభు ఆ రోజున రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అందరికీ ఇచ్చినప్పుడు పౌలు అక్కడ లేడు. కానీ పౌలు పరిభాష మనం చూస్తే ఆయన ఆ రాత్రి గురువారం ఆ గదిలో ఉన్నట్టుగా రాస్తాడు. మీరు చూడండి, 23వ వచనం చదవండి. కళ్ళకు కట్టినట్టుగా రాస్తున్నాడు ఆయన. పౌలు దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఏమిటంటే మీకు తక్కిన 11 మంది శిష్యులకు ఏం నేర్పించాడో దాన్ని ప్రత్యక్షంగా ప్రభు ఆయనకి నేర్పించాడు. తర్వాత ఆ ప్రత్యక్ష దర్శనం కలిగింది ఆయనకి ప్రభుతో. అందుకని ఫస్ట్ హ్యాండ్లో రాస్తున్నాడు, తానే అక్కడ ఉన్నట్టు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే మీరు ఎలా ఆచరించాలనేది అందులో ఉన్న ఇమిడి ఉన్న అంశాలు రాస్తున్నాడు. అందుకని ఈ రోజున ఆ పాఠాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకోసం నేను చదువుతాను ఆ పాఠ్యభాగాన్ని. చదివిన తర్వాత అందులో ఉన్న అంశాలని మనము ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి, ప్రభు మనకి ఏ ఉపదేశం చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందువలనంటే ఇది మన సంఘ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. మన రొట్టెలో పాలు పొందడం అనేది సంఘ జీవితంలో ఒక అంతర్భాగం, ముడిపడిపోయింది. ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో పెనవేసుకుపోయినటువంటి విషయం. ఇది దాని అంతరార్థం ఏమిటో మీకు తెలియకపోతే మీరు చాలా యాంత్రికంగా తెలియక అందులో పాలు పొందే అవకాశం ఉంది. కొంతమంది దాన్ని మరీ పరమ పవిత్రమైన దానిగా పైకెత్తేసి దాన్ని తాకితేనే కష్టం అన్నట్టుగా చేసేశారు సంఘ చరిత్రలో. కొంతమంది దాన్ని అత్యంత చులకనగా మార్చేశారు కూడా. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ నుంచి మనం బయటపడాలి అని అంటే, ఈ వైపరీత్యాల నుంచి మనము వాక్యం ఏం ప్రబోధిస్తుందో, పౌలు ఎందుకు ఈ పత్రికలో ఈ విషయాన్ని ప్రత్యేకించి ఆయన ఉపదేశిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడుతున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము.
మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అద్భుతమైన మాటలు. ఈ వచనాల్ని మనం చూస్తే 23 నుంచి 32 వరకు దాదాపుగా 10 వచనాలు ఆయన చెప్తున్న విషయాలను చూస్తే అనేకమైన విషయాలు ఇందులో మనకు కనపడతాయి. మొదటి విషయం ఏమిటి అంటే మనం చూసేది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. కృతజ్ఞత అన్నది ఒక భావన మాత్రమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్, అది ఒక వైఖరి, ఒక యాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. వైఖరి అంటే ఏమిటి? మనము దృష్టించే విధానం, మనం చూసే విధానం. మనం అప్పుడప్పుడు కొంతమందిని చూస్తాం కదా, ఒక్కొక్కరిని ఒక్కోలా చూస్తాం. కొంతమందికి ఒకలాగా అర్థమవుతుంది, కొంతమందికి ఇంకోలా అర్థమవుతుంది. అది దృష్టిని బట్టి ఉంటుంది, చూపుని బట్టి ఉంటుంది. చూపు అంటే ఈ చూపు కాదు, మనసుతో చూసే చూపు, దాన్ని వైఖరి అంటాం. సో ఏ వైఖరితో మనం అక్కడికి వెళ్ళాలి? దాంట్లో మొదటిది ఏమిటంటే కృతజ్ఞత. కృతజ్ఞత వైఖరి, an attitude of gratitude. ఎందుకు దీన్ని కృతజ్ఞత అంటున్నాడు? దీని వెనుక చాలా నేపథ్యం ఉంది. ఏమిటి, దేనికి కృతజ్ఞత? ప్రభువు మన కోసం సిలువలో బలియాగం అయ్యాడు కాబట్టి కృతజ్ఞత. దీనికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తే సరిపోతుంది? ఆయన సిలువలో చనిపోయినప్పుడు మనకి నిత్యత్వము సమస్య లేకుండా చేశాడు. ఇది తాత్కాలికంగా చేసిన పరిష్కారం కాదు. ఇది పాపాన్ని శాశ్వతంగా పరిష్కరించాడు ఆయన. ఈరోజు మీరు ఏ మతంలోకి వెళ్ళినా, ఏ మత గ్రంథాలు చదివినా, ఏ గుళ్ళకు గోపురాలకు వెళ్ళినా మీకు కనపడే పెద్ద సమస్య ఏమిటంటే పాపమే. ఎందుకు వెళ్తారు గుళ్ళకి గోపురాలకి? నమాజులు చేసుకోవడానికి, మొక్కుకోవడానికి, పూజలు చేయడానికి. ఎందుకు వెళ్తారు? పాపం విదిలించుకోవడానికే. మీలో కొంతమంది హైందవ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తారు? ఇలా అనుకుంటారు కదా, చెంపకు కూడా తగలకుండా లెంపలు వేసుకోవడం మనకైనా వచ్చింది, అది ఇంకెవరికి రాలేదు. మామూలుగా మీరు పాపం చేస్తే ఏం చేయాలి? లాగి ఒక లెంపకాయ కొట్టుకోవాలి కదా దేవుడి దగ్గర. కానీ చెంపకు కూడా తగలకుండా లెంపకాయ వేసుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయం కనుక్కున్నాం మనం. ఏంటి, ఎందుకు లెంపకాయ వేసుకుంటున్నాం మనం అక్కడికి వెళ్ళి? పాపమే మన దేవుడి సన్నిధి తీసుకెళ్తుంది, దాన్ని కడుక్కోవడం కోసమే కదా. దానికి ఈయన ఒక్కడే శాశ్వత పరిష్కారం ఇచ్చాడు, ఇంకెవడ ఇవ్వలేదు. చాలామంది దేవుళ్ళు అన్నారు, వచ్చామన్నారు, పోయారు, కానీ పరిష్కారం ఇవ్వలేదు. ఇంకేదో చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఈయన అలా కాదు, శాశ్వత పరిష్కారం ఇచ్చాడు. మీరు హెబ్రీ గ్రంథం చదివితే అది ఎంత శాశ్వతమైందో అద్భుతంగా ఆవిష్కరించాడు హెబ్రీ గ్రంథకర్త. అందుకు కృతజ్ఞత. ఇది అర్థం కావాలంటే మనం రోమాపత్రికలోకి వెళ్ళాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో వచనం ఇలా ఆరంభం అవుతుంది. కాబట్టి సహోదరులారా, ఏమిటది? కాబట్టి సహోదరులారా. మీరు ఎప్పుడైనా బైబిల్లో కాబట్టి అని చూసారనుకోండి, దానికి ముందు చాలా పెద్ద బట్టి ఉందని అర్థం. ఆ బట్టి మీకు అర్థం కాలేదనుకోండి, మీకు కాబట్టి అర్థం కాదు. మీరు లెక్కల్లో ఎప్పుడేస్తారు కాబట్టి అని? కాబట్టికి ఒక సంకేతం ఉంది లెక్కల్లో, గణిత శాస్త్రం. ఏమిటి ఆ సంకేతం? 3 చుక్కలు. 3 చుక్కలు పెడతారా? ఏంటి దాని అర్థం? దేర్ ఫోర్. ఎప్పుడు పెడతారు 3 చుక్కలు? లెక్క ఆరంభంలో పెడతారా? లెక్క చివరిలో పెడతారు. లెక్కంతా అర్థమైతేనే 3 చుక్కలు పెట్టగలరు. పౌలు 3 చుక్కలు ఎప్పుడు పెట్టాడంటే 12వ అధ్యాయంలో పెట్టాడు. అంటే మీకు 11 అధ్యాయాలు అర్థం కావాలన్నమాట. 11 అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఆయన ఒక బలియాగం గురించి చెప్పాడు. సిలువలో క్రీస్తు చేసిన అద్భుతమైన బలియాగం గురించి చెప్పాడు. మానవాల్ని దేవుడు ఎలా రక్షించాడో అలా రక్షించడానికి, మానవాల్ని దేవుడు రక్షించడానికి ఎలాంటి ప్రణాళిక గీశాడో, ఆ ప్రణాళికను తన కుమారుల్లో ఎలా నెరవేర్చుకున్నాడో, అది సిలువలో ఎంత అద్భుతంగా ఆవిష్కరించబడిందో, ఇవన్నీ 11 అధ్యాయాల్లో చెప్పాడు. చెప్పిన తర్వాత అంటున్నాడు,
క్రీస్తు సిలువలో మనందరి కోసం ఇంత గొప్ప బలియాగం చేశాడు కాబట్టి, ఆ కాబట్టికి అర్థం ఏంటి? క్రీస్తు ఇంత గొప్ప బలియాగం చేశాడు కాబట్టి మీరు కూడా ఒక యాగం చెయ్యాలి అంటున్నాడు. సజీవ యాగం అన్నాడు దాన్ని. ఏమన్నాడు? సజీవ యాగం. ఈ సజీవ యాగం ఏమిటంటే ఒక రెస్పాన్స్ అన్నమాట, ఒక ప్రతిస్పందన అన్నమాట. స్పందన, ప్రతిస్పందన మీరు ఎప్పుడు వాడతారు? ఒకటేదో జరిగినప్పుడు దానికి జవాబుగా వాడతారు. యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి కోసం ఇంత గొప్ప బలియాగం చేశాడు కాబట్టి ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా, రెస్పాన్స్గా మనం ఇంకొక బలియాగం చెయ్యాలి. అది కృతజ్ఞతా బలియాగం అంటున్నాడు. కృతజ్ఞతతో చేసేది ఏం తెలియజేస్తుంది? రొట్టె ద్రాక్షరసం ఆ బలియాగాన్ని తెలియజేస్తుంది, ఆ బలియాగాన్ని గుర్తు చేస్తుంది. అది నిజానికి నువ్వు రొట్టెలాగా దాన్ని చూడకూడదు. ఆ రొట్టె సిలువలో నలుగుగొట్టబడిన శరీరానికి గుర్తు, ద్రాక్షరసం ఆయన కార్చిన రక్తానికి గుర్తు. కాబట్టి మీరు రొట్టెని తాకితే ఏదో అయిపోతుంది అని అనుకోకూడదు. మీరు చేయవలసింది ఏమిటంటే, అరే ఈయన ఇంత చేశాడు కదా, నాకు నేనేం చేస్తున్నాను ఆయనకి? ఈ కృతజ్ఞత కేవలం ఒక భావన కాదు, ఈ వైఖరితో నువ్వు జీవించాలి 24 గంటలు. అంటే ఈ రొట్టెలో చేయి వేసినప్పుడు మాత్రమే కాదు ఈ కృతజ్ఞత ఉండవలసింది, నువ్వు ఈ బిల్డింగ్ మెట్లు దిగి వెళ్ళేటప్పుడు కూడా ఉండాలి. 24 గంటలు, 7 వారాలు, 365 రోజులు, 12 నెలలు చెల్లించాల్సిన కృతజ్ఞత. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, మీ శరీరాలను ఎందుకు వాడాడు అంటే, శరీరంతో పని చేస్తాం మనం, శరీరంతో జీవిస్తాం మనం. అంటే నువ్వు శరీరంతో చేసే ప్రతి పని ఒక కృతజ్ఞతార్పణగా దేవుడికి ఉండాలన్నమాట. ఆయన సిలువలో సిన్ ఆఫరింగ్ చేశాడు, పాప పరిహారార్థపు బలి. ఇక్కడ నువ్వు చెల్లించేది ఏమిటంటే ప్రతిదినము కృతజ్ఞతార్పణ బలి. రెండిట్లో అర్పణ ఉంది. అక్కడ ఆయన సిలువలో అర్పించుకున్నాడు మన పాపం కోసం. దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి అర్పించుకోవాలి. మీరు వంటగదిలో ఉల్లిపాయలు కోసినా మీరు ఏడవకూడదు, ప్రభు కోసం నవ్వుతూ కోయాలి. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఈ కృతజ్ఞత కనపడాలి, ఉట్టిపడాలి. నువ్వు చేసిన ప్రతీది కూడా ఆయన నిమిత్తం చేయాలి. మీరేది చేసినా నువ్వు మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము చేయాలి. అదన్నమాట కృతజ్ఞత. ఈ కృతజ్ఞత ఒక జీవన శైలిగా మారిపోతుంది అన్నమాట. ఈ మాట అనిన తర్వాత పౌలు అంటున్నాడు కిందకు వచ్చి, అదే 1వ వచనంలో, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. ఇట్స్ ఎ రీజనబుల్ సర్వీస్. ఎలాంటి సేవ ఇది? కృతజ్ఞతతో కూడిన సేవ. గ్రీకు మూల పదంలోకి వెళ్ళి చూస్తే ఆరాధన, కృతజ్ఞతలోంచి పుట్టిన ఆరాధన. ఆరాధన అంటే నైవేద్యం, అంటే నిన్ను నువ్వే నైవేద్యంగా ఇచ్చివేసుకుంటున్నావు అనమాట. నువ్వు సిలువలో నా కోసం ఇచ్చివేసుకున్నావు కాబట్టి నన్ను నీకు ఇచ్చివేసుకుంటున్నాను. ఎలా ఇచ్చివేసుకుంటాను? ఎడాపెడా కాదు, ఆషామాషిగా కాదు, ఇష్టారాజ్యంగా కాదు, పరిశుద్ధంగా, అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా. ఒక వచనంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. సో నేను రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేస్తున్నప్పుడు నా వైఖరి ఏంటి? కృతజ్ఞత వైఖరి. ప్రభువా, నా జీవితమే నీకు కృతజ్ఞత బలిగా ఇచ్చుకుంటున్నాను. బలి అంటే ఏమిటో తెలుసా మీకు? యాగము, బలి. యాగం అన్న బలి అన్న ఒకటే. యాగము బలి అంటే అర్థం ఏంటంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేంది. అంటే యేసు ప్రభుకి ఇచ్చి మారుమనసు పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు తీసుకొని మీరు వాడుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చేది కాదు అది. యేసు ప్రభు సిలువలో నీ కోసం ఎలా ఇచ్చి వేసుకున్నాడు? సంపూర్ణంగా ఇచ్చి వేసుకున్నాడు. వెనక్కి తీసుకోవడానికి వీల్లేనంతగా ఇచ్చి వేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం రిక్తుడిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నంతగా ఇచ్చి వేసుకున్నాడు. ఇంకా ఏమి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమి మిగలనంతగా ఇచ్చి వేసుకున్నాడు. మళ్ళీ వెనక్కి తీసుకునేది కాదు బలి అంటే. క్రైస్తవ జీవనం ఏమిటో తెలుసా? యు నో వాట్ ఈస్ క్రిస్టియానిటీ? బలి. నిన్ను నువ్వు బలి చేసుకుంటూ బ్రతకడం.
నిన్ను సిలువ వేసుకుంటూ బ్రతకడం. అది ఎలాగా? కష్టంగా కాదు, ఇష్టంగా, కృతజ్ఞత భావనతో. నువ్వు ఇంత చేసావు కదా నా కోసం, నా సమస్తం నీది అంటూ. ఈ కృతజ్ఞత పెదవులతో మాత్రం చెల్లించేది కాదు. ఆదివారం రొట్టెలో చేయి వేసేటప్పుడు ఇది ఒక జీవన శైలి. ప్రభురాత్రి భోజనానికి అర్థం అంతుంది. రెండో విషయం చెప్తున్నాడు ఆయన. కృతజ్ఞతాస్తులు చెల్లించిన తర్వాత రెండో విషయం ఏమంటున్నాడంటే రిమెంబరెన్స్, జ్ఞాపకము అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరి 24 గంటలు కృతజ్ఞతా జీవితం జీవించాలంటే మనకు ఒక సమస్య ఉంది. అదేమిటంటే మతిమరుపు. మనం చాలా గొప్ప మతిమరుపుగాళ్ళం, మర్చిపోతాం. కాబట్టే ఆయన ఏం పెట్టాడు? ఈ ఏర్పాటు చేశాడు. ఇది ఏర్పాటుది. ఎందుకు చేశాడు? మర్చిపోతాం. ఎంత మర్చిపోతాం అంటే మన కోసం రక్తం కార్చిన వాడినే మర్చిపోతాం కాదంటారా? నేను సోమవారం నుంచి శనివారం దాకా ప్రభువుని అస్సలు మర్చిపోలేదన్న వాళ్ళు చేతులు ఎత్తగలరా? ఎత్తితే అబద్ధం అంటే. అందుకే జ్ఞాపిక కావాలి మనకి. ఏం కావాలి? జ్ఞాపిక. మొమెంటో అని తీసుకుంటారు కదా మీరు అప్పుడప్పుడు. ఏంటి ఈ మొమెంటోస్ ఏంటి? అప్పుడప్పుడు మీరు జ్ఞాపికలు తీసుకొని ఫోటో దిగుతుంటారు స్టేజ్ పైన. దాన్ని చూడంగానే ఏంటి, ఏం గుర్తొస్తుంది? అది కాదు, అందులో ఏం లేదు. అది చూడంగానే అసలైంది గుర్తొస్తుంది. ఇక్కడ అసలైంది ఏంటి? ఆయన అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సిలువ వేయబడిన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే సిలువ వేయబడిన క్రీస్తును మర్చిపోతానో క్రైస్తవ్యాన్ని మర్చిపోతాను. ఎందుకంటే క్రైస్తవం అంటే ఏమిటి? ఓ కులం నుంచి, ఓ మతం నుంచి ఇంకొక తత్వంలోకి రావడం కాదు, మతం పుచ్చుకోవడం కాదు. క్రైస్తవం అంటే ఏమిటి? క్రీస్తును పుచ్చుకోవడం, క్రీస్తును పునికి పుచ్చుకోవడం, క్రీస్తు తత్వాన్ని పునికి పుచ్చుకోవడం, క్రీస్తు వ్యక్తిత్వాన్ని నీ వ్యక్తిత్వంగా చేసుకోవడం, క్రీస్తులాగా మారడం. ఇదే క్రైస్తవం. క్రైస్తవం అనే పేరు దానికి ఎలా వచ్చెను? క్రీస్తును బట్టి వచ్చెను. క్రీస్తును తీసివేస్తే లేదు ఇక క్రైస్తవం. మీరు హిందూ మతంలో ఒక దేవుడిని తీసేయండి, ఇంకో దేవుడు వచ్చి కూర్చుంటాడు. క్రీస్తు లేకపోతే క్రైస్తవమే లేదు. క్రీస్తే సమస్తం. నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మెట్లు దిగాక జీవించాలి అంటే ఆయన కన్నుల ముందు పెట్టుకొని జీవించాలి. రొట్టె ద్రాక్షరసం నీకు ఏం నేర్పిస్తోందంటే, అయ్యా మర్చిపోయినట్టున్నావు, ఆయన్ని జ్ఞాపకం చేసుకో. పౌలు ఒక మాట రాశాడు, నేను మీ మధ్య ఉన్నప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుంటిని. మీరు బయటికి వెళ్ళి సమాజం మధ్య జీవిస్తున్నప్పుడు మీరు సిలువ వేయబడిన క్రీస్తు ఎరుకలో జీవించాలి. అప్పుడు మీరు మర్చిపోనట్టు ఆయన్ని. మర్చిపోయారా? క్రైస్తవమే లేనట్టు. చాలామందికి ఒక అలవాటు ఏమిటంటే ఆ రొట్టెలో చెయ్యేసేనంతసేపే పవిత్రంగా ఉంటారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు వారానికి ఒకసారి పెట్టుకోరు, నెలకొకసారి పెట్టుకుంటారు. 3 వారాలు హాయిగా ఉంటారు. ఆ ఒక్క వారం ప్రిపేర్ అయ్యి వస్తారు. ప్రిపేర్ అయ్యి రావడం ఏమిటి? ప్రిపేర్ అయ్యి రావడాలు ఏముండవు. నువ్వు ఆయన్ని కన్నుల ముందు పెట్టుకొని 24 గంటలు జీవిస్తే నువ్వు ఎప్పుడూ ప్రిపేర్డ్గానే ఉంటావు. కొత్తగా ప్రిపేర్ అయ్యి వచ్చేది ఏమి ఉండదు. ఎందుకు పెట్టాడంటే దాన్ని నా ఎరుకలో బ్రతకండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకండి, నన్ను కనుల ముందు పెట్టుకొని బ్రతకండి. అందుకే మీరు రొట్టెను ద్రాక్షరసాన్ని చూడకూడదు. సిలువలో నలుగుగొట్టబడిన క్రీస్తును, రక్తం కార్చిన క్రీస్తును, ఆ సిలువ వేయబడిన క్రీస్తు స్వరూపాన్ని చూస్తూ మీరు జీవించాలి. అప్పుడే క్రైస్తవం బ్రతుకుతుంది మన బ్రతుకులో. అందుకు ప్రభు రొట్టె ద్రాక్షరసాన్ని పెట్టాడు. ఇక్కడ జ్ఞాపిక ఇది మాత్రమే, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన్ని. జ్ఞాపిక రొట్టె ద్రాక్షరసం, కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది మాత్రం
సిలువ వేయబడిన క్రీస్తు. ఇందులో బలం లేదు, ఇది గుర్తు చేస్తుందంతే, కానీ బలం ఆయనలో ఉంది. సిలువ వేయబడిన క్రీస్తుతో మీకు అనుబంధం ఉంటే, సిలువ వేయబడిన క్రీస్తుని కళ్ళ ముందు పెట్టుకుని అనుభవించే అనుభూతి ఉంటే, మీరు క్రైస్తవ్యాన్ని బ్రతికేస్తారు. మీరు అన్యుల మధ్య జీవించేటప్పుడు మీరు చెప్పగలరు. మీ ఆఫీస్ వారి మధ్య, మీ స్కూల్ వారి మధ్య, మీ కాలనీ వారి మధ్య, మీ వీధిలో నడిచేటప్పుడు, మీ పక్కింటి వాళ్ళ ఎదురుగా మీరు చెప్పగలరు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేన్ని ఎరుగకుంటుని. అది క్రైస్తవ జీవనం, క్రైస్తవ బ్రతుకంటే అది. మూడో విషయము మనకి ఇక్కడ కనపడేది ఏమిటంటే ఐడెంటిఫికేషన్. దాంట్లో మనం చేయి వేస్తున్నామంటే అర్థం ఏమిటంటే అందులో మనకి పాలు ఉందని అర్థం. ఆ రొట్టె తీసుకోకుండా ఒకడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి, మీకు గుర్తుందా? పాలంటే మిల్క్ కాదమ్మా, భాగస్వామ్యం, అంతర్భాగం అవడం అన్నమాట. ఐడెంటిఫికేషన్, మమేకమైపోవడం. నువ్వు రొట్టెలో చెయ్యి వేసినప్పుడు, ద్రాక్షరసం పుచ్చుకున్నప్పుడు అర్థం ఏమిటంటే నీవు సిలువలో చనిపోయినప్పుడు, నీవు శరీరాన్ని నల్లగొట్టుకున్నప్పుడు, నీవు రక్తాన్ని కార్చినప్పుడు, నువ్వు సిలువలో చనిపోయినప్పుడు, శిక్ష చెల్లించినప్పుడు నేను కూడా చనిపోయాను అని మమేకమవుతున్నారన్నమాట. రోమపత్రిక 6:6 ఒకసారి చదవండి. మనం ఇంకా పాపం చేయకుండా ఉండాలంటే, పాప శరీరం అంటే ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రాచీన పాపం చేసేటువంటి స్వభావము నిరర్ధకం అయిపోవాలంటే, అది మనల్ని ప్రభావితం చేయకుండా ఉండాలంటే, ఈ పాత మనిషి ప్రభువులోకి రాకముందున్నాడే మనిషి నీలో, వాడు ఆవిడ ఏమవ్వాలి? యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. గలతీ 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాను. ఇదే ఐడెంటిఫికేషన్ అంటే, ఇదే మమేకం అవ్వడం అంటే. నువ్వు ప్రతిదినము ఈ సిలువ అనుభవంలోకి రాలేదనుకో బ్రతకలేవు. పౌలు ఏమన్నాడు గలతీ 2:20లో? సిలువ వేయబడిన తర్వాతనే జీవించడం నేర్చుకున్నాను, ఇక జీవించేవాడిని నేను కాను, ఎందుకంటే నేను చచ్చిపోయాను, ఇప్పుడు ఆయన బ్రతుకుతున్నాడు. నా రొట్టెలో నేను చెయ్యి వేసినప్పుడల్లా నాకు అది జ్ఞాపకం చేసేది ఇంకోటి ఏమిటంటే, అరే నువ్వు చచ్చిపోయావురా, బ్రతికేది క్రీస్తే. అంత మమేకం అయితేనే నేను అందులో చెయ్యి వేయాలి. మీరు పరీక్ష చేసుకోండి అన్నాం, కానీ మీరు పరీక్ష ఎలా చేసుకుంటారు? మామూలుగా స్కూల్లో వాళ్ళకి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ టెస్టులు ఉంటాయి కదా, యూనిట్ టెస్టులు ఉంటాయి. మీకు వీక్లీ టెస్ట్ అన్నమాట ఇది. మీరు పరీక్ష ఎలా చేసుకుంటారు? గత వారం ఎలా జీవించాను, అది కాదు పరీక్ష. ఎంత మమేకమయ్యాను క్రీస్తుతో, ఎంత చచ్చిపోయాను. ఈ పాత ఛాయలు, వాసనలు చచ్చిపోవాలి. నేను క్రీస్తులో మమేకమైతే రొట్టెలో చేయాలి. ఇది మూడవది. నాలుగవది ఆయన అంటున్న మాట ఏమంటున్నాడు ఆయన? నాలుగవది పరీక్ష చేసుకోమన్నాడు. ఉందా మాట? పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి, అప్పుడు తీర్పులోకి రాము. సో అందులో చేయి వేసేటప్పుడు నాలుగో విషయం ఏమిటి? పరీక్ష పాస్ అవ్వాలి నువ్వు. మనకి ప్రతి వారం పరీక్షే. పరీక్ష ఎలా చేసుకుంటారు? సాధారణంగా మనకున్న అలవాటు ఏమిటి? పక్కనోడిని చూస్తాం మనం. నేను బాగానే ఉన్నానా? పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అబ్బాయి గురించి అడుగుతారు. ఏమడుగుతారు? అబ్బాయి మంచోడేనా? అసలు మంచి అబ్బాయిలు ఉంటారా? మంచి అమ్మాయిలే లేరు, ఇంక మంచి అబ్బాయిలు ఎక్కడ ఉంటారు? ఏ విధంగా మంచోడని? వాడికంటే మంచోడా అని అర్థం అన్నమాట. వాడికి తాగుడు అలవాటు ఉంది, వీడికి లేదా? వాడికి ప్యాకెట్ అలవాటు ఉంది, వీడికి లేదా? వాడికి అమ్మాయిలు అలవాటు ఉన్నారు, వీడికి లేదా? ఇలాంటిది అన్నమాట. అంతే తప్ప అస్సలు సిస్సలు మంచోడు ఎవడు లేడు.
దేవుడు ఒక్కడే తప్ప ఎవడు మంచివాడు లేడని ఆ ధనికుడైన యువకుడైన యూదుడైన వాడికి యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్తలో చెప్పేశాడు. సో నీ యోగ్యత నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా పరీక్ష చేసుకుంటావు? మనకు ఇంకొక పరీక్ష కూడా ఉంది. పక్క సంఘం వాళ్ళతో పరీక్ష చేసుకుంటాం మనం. సంఘనీతి నిన్ను రక్షించదు, సంఘ దర్శనం నిన్ను రక్షించదు, స్వనీతి కూడా నిన్ను రక్షించదు. క్రీస్తు నీతి మాత్రమే, సిలువ నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది. తెలీదా నీకు ఆ విషయం? సో పరీక్ష చేసుకునేటప్పుడు పక్క సంఘం వాడుతోనో బెంచ్లో పక్కన వాళ్ళతోనో చేసుకోకూడదు. పరీక్ష ఎలా చేసుకోవాలంటే క్రీస్తుని ఎదురుగా పెట్టుకొని, ఆయన క్యారెక్టర్ని ఎదురుగా పెట్టుకొని, నా క్యారెక్టర్ని పక్కన పెట్టి ఎంత ఆయనకి దగ్గరలోకి వచ్చానో చూసుకోవాలి. అది పరీక్ష అంటే. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నానో? అప్పుడే మీరు ఈ వారానికి వచ్చే వారానికి ఎదుగుదల ఉంటుంది, మీలో మార్పు ఉంటుంది. మీలో అక్కడ నుండి చూసారా, ఏదో ఒకటి లోపం కనపడుతుంది, మీలో ఏదో ఒకటి మంచి కనపడుతుంది, బాగానే ఉన్నానులే అనుకుంటారు మీరు. మనం ఎప్పుడూ పక్కన వాళ్ళతో పోల్చుకోకూడదు. దేవుని పోలి నడుచుకునుడి అని రాశాడు పౌలు, గుర్తుందా మీకు? దేవుని పోలి నడుచుకోమన్నాడు. ఆ తర్వాత అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఊరినే ఆయన పోల్చుకోమనలా. స్టాండర్డ్ ఎవరు? క్రీస్తు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నట్టుగా పేతురు రాశాడు తన మొదటి పత్రికలో 15వ వచనాలు. ఎవరు ప్రమాణం మనకి? క్రీస్తే. నేను పాలు పొందేటప్పుడు పరీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత, అగత్యం పట్టినప్పుడు నాకు ప్రమాణం ఏమిటంటే, నేను బాగున్నానా లేదని చూసుకోవడానికి క్రీస్తు అనే ఆ క్యారెక్టర్, క్రీస్తు అనే ఆయన గుణశీల. ఎవ్వరికి కూడా నిజానికి రొట్టెలో చేయడానికి హక్కు, అర్హత, యోగ్యత లేదు. సెయింట్ అగస్టిన్ అనేటువంటి క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ నాయకుడు, పితరుడు ఏమంటున్నాడంటే, యోగ్యత అంటే ఏమిటని అడిగారు ఆయన్ని. ఇక్కడ ఏమన్నాడు పౌలు? యోగ్యముగా చేయవేయాలన్నాడు కదా. యోగ్యత అంటే ఏమిటని అడిగారు ఈ పెద్ద ఆయన్ని. బైబిల్ పండితుడిన ఈయన చెప్పాడు, యోగ్యత అంటే ఏమి లేదు నాయనా, నాకు యోగ్యత లేదు అని గుర్తించడమే దేవుని సన్నిధిలో యోగ్యత అన్నాడు. ఏమన్నాడు? నాకు యోగ్యత లేదు అని గుర్తించడమే యోగ్యత. పొరపాటున నేను చాలా కాలం నుంచి వెళ్తూ వస్తున్నాను, నేనే అందరికంటే ముందు ఫస్ట్ ఆరాధించేది, నేనే ఈ సంఘానికి మూల స్తంభము, నేను సీనియర్ మోస్ట్ అనుకుంటున్నారేమో. యోగ్యత కాదది. లేకపోతే నేను సీరియల్ చూడను, నేను సినిమాలు చూడను, నాకు గుట్కా అలవాట్లేదు, నాకు అది అలవాట్లేదు, నాకు బూతులు అలవాట్లేదు, కాబట్టి నేను యోగ్యుడిని అనుకుంటున్నారేమో మీరు. మన నీతి ఆయన ఎదుట, ఆయన నీతి ముందు మురికి గుడ్డలతో సమానం. యోగ్యత లేదని ప్రతిసారి నువ్వు చెయ్యి వేసినప్పుడు గుర్తించాలి నువ్వు. దట్స్ యువర్ ఫస్ట్ క్వాలిఫికేషన్. అండ్ దెన్ నాకు యోగ్యత లేదు కాబట్టి నాకు యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు సిలువ నుంచి వస్తుంది. క్రీస్తు సిలువలో నన్ను యోగ్యుడిగా చేశాడు, తన నీతితో నన్ను కప్పాడు. నేను నీతి మాలిన వాడిని, తన నీతితో నన్ను కప్పాడు. ఆ సిలువ రక్తం వల్ల నాకు ఈరోజు యోగ్యత లభించింది రొట్టెలో చేయి వేయడానికి. ఆ సిలువ తెచ్చిపెట్టిన యోగ్యతకు అనుగుణంగా నా జీవితం జీవిస్తున్నా, నా పక్కనోడితో పోల్చుకోవడం కాదు. అది పరీక్ష. 5వ విషయం, ఫెలోషిప్. ఇక్కడ సహవాసం అనే మాట లేదు ఈ వచనాల్లో, ఈ 10 వచనాల్లో. అంటే 1 కొరింథీ 11 నుంచి 23 నుంచి 32 వరకు చదివితే మీకు సహవాసం అనే మాట కనపడదు, కానీ సహవాసం అందులో ఉంది. రొట్టె విరిచి అంటే మీరు నిజంగా విరిచి అనుకున్నారు, అందుకని మీరు ఏం చేస్తారంటే ఒకే రొట్టె తీసుకొచ్చి అందులో విరుచుకోండి అంటున్నారు. మీకు తెలియక మీరు మొదటి శతాబ్దంకి వెళ్ళి చూస్తే రొట్టె విరవడం అంటే నిజంగా విరవడం కాదు. రొట్టె విరవడం అంటే కలిసి భోంచేయడం. ఏమిటది? మీకు తెలుగులో కొన్ని జాతీయాలు ఉన్నాయి,
అది పక్కన ఒక తమిళోడో, ఒక గుజరాతీ వాడో, ఒక అమెరికా వాడో వస్తే వాడికి అర్థం కాదు, ఆ తెలుగు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో చేయి గడిగాను. పక్కన తమిళోడు ఉంటే ఏమంటాడు? మీ ఇంట్లో చెంబు లేదా? మీ ఇంట్లో నీళ్ళు లేవా? మీ ఇంట్లో వాష్రూమ్ లేదా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు చేయి గడిగావయ్యా? అరే పిచ్చివాడా, వాళ్ళ ఇంట్లో చేయి గడగడం అంటే నిజంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేయి గడగడం కాదు, మా ఇంట్లో చెంబు లేకపోవడం కాదురా, వాళ్ళ ఇంట్లో భోంచేసానని అర్థం రా. ఎప్పుడు అర్థమవుతుంది? ఇది తెలుగువాడికే అర్థం, అవునా కాదా? హెబ్రీ భాష వచ్చిన వాడికి మాత్రమే ఈ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. అలాగే రొట్టె విరవడము అంటే అర్థం ఏంటంటే, దినదినము ఇంటింటా రొట్టె విరిచారంటే వాళ్ళ ఇంటి ఎదురుకి వెళ్ళి ఓ రొట్టె విరిచేసి మళ్ళీ పక్కింటికి వెళ్ళి ఇంకో రొట్టె విరిచేసి రొట్టెలు విరుచుకుంటూ వెళ్ళారనా? కాదు, సహవాస భోజనం అన్నమాట. చూడండి, బైబిల్ పరిభాష ఇది, హెబ్రీ పరిభాష, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, జాతీయాలు వాడాడు అన్నమాట భోంచేయడం. చూడండి, మీకు ఇంకోటి గుర్తు చేస్తాను, మీకు బాగా తెలిసినటువంటి వాక్యమే, ప్రకటన 3:20. ఏమిటది? నేను హృదయపు తలుపు యొద్ద, హృదయం అని లేదనుకోండి అక్కడ, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేదు. ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు? భోజనము కలిసి చేస్తాడట. అతనితో కూడా, నాతో కూడా. ఈ మాటలు మీకేం అర్థమవుతున్నాయి? కలిసి భోజనం అన్నమాట. యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు ఈ మాటలు? తిరిగి లేచిన తర్వాత. ఆకలి వేసింది ఆయనకి? లేదు, ఆకలి లేదు. పునరుద్ధానం అయిన తర్వాత ఆకలి ఉండదు. మరి ఎందుకు భోజనం చేస్తానంటున్నాడు? భోజనం అంటే సహవాసం. హెబ్రీలు కూడా భారతీయులు లాంటి వాళ్ళు అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రైన్లో భోజనం చేసినప్పుడు చూసారు ఎవరైనా? రైలు బండిలో వాళ్ళు బాక్స్ తిప్పుకుంటారు కదా, బాక్స్ తీసి ఏం చేస్తారు? భోజనం చేయక ముందు అటు తిరుగుతారు, అటు తిరిగి భోజనం చేస్తారు, కిటికీ పక్క. ఎందుకు అటు తిరుగుతారు? భారతదేశంలో భోజనం చేసేటప్పుడు బయటోడు చూడకూడదు. ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే, నాన్నగారు భోజనం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? భోజనం చేస్తున్నారు కూర్చోండని బయట కుర్చీ వేసి కూర్చోబెట్టి కట్టను కొంచెం లాగుతాం చూడకుండా. అర్థమైందా మీకు? హెబ్రీలు కూడా మనలాంటి వాళ్ళే. అదే ఆప్తుడు వచ్చాడు అనుకోండి భోజనం చేసేటప్పుడు, కట్టను ఏము, రా అబ్బాయికి ప్లేట్ తీసురా అంటాం అన్నమాట. మన పక్కనే కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి మనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకుంటాం. ఎవరితో? ఆప్తుడితో. నేను భోంచేస్తాను, తలుపు తీస్తే ఎవరైనా నా స్వరం విని నేను లోపలికి వచ్చి భోంచేస్తానంటే గుండెల్లో భోజనం దొరుకుతుందని కాదు, చర్చిలో ఏదో ప్రేమ విందు పెడతాను ఆయనకి ఆకలేసిందని కాదు, సహవాసం చేస్తానని. అది ఎలాంటి సహవాసం? ఆప్త బంధం అన్నమాట. అది ఆప్త మిత్రత్వం అన్నమాట. అది మీరు అందరు కలిసి ఒకే రొట్టెలో చేయి వేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇది ఒక ఆప్త బంధం అన్నమాట. నువ్వు రొట్టెలో చేయి వేసావంటే నీ తోటి సోదరుణ్ణి నీవాడిగా, నీ దానిగా నువ్వు అంగీకరించి తీరాల్సిందే. అదే ఫెలోషిప్. అప్పుడే నువ్వు రొట్టెలో చేయి వేయాలి. ఇక్కడ రొట్టెలో చేయి వేసి బయటికి వెళ్ళి ఇష్టారాజ్యంగా నీ సామాజిక కట్టుబాట్లలో ఉండడానికి వీల్లేదు. ఇది 5వ విషయం. 6వ విషయం, అదే వచనాల్లో ఏమంటారంటే, ఈ రొట్టెలో నేను చేయి వేయడం వల్ల, ఈ ద్రాక్షరసం నేను పుచ్చుకోవడం వల్ల ఇంకో పని చేస్తానట నేను. ఏంటంటే ఆయన మరణాన్ని ప్రచురం చేస్తానట. ఏం చేస్తాను? ఆయన మరణాన్ని ప్రచురం చేస్తాను. అంటే నేను నోటితో మాట్లాడను, కానీ బయట ఒక అన్యుడు వచ్చి, ఏమిటండి దాంట్లో చేయి వేస్తున్నారు, నన్ను అడిగితే నాకు పెట్టట్లేదు ప్రసాదం, మీరే తింటున్నారు. వాళ్ళేమో ప్రసాదం అందరికి పెడతారు, తీసుకోకపోతే బాధపడతారు. మనమే తింటాం, పక్కనోడికి పెట్టాం, వాళ్ళేం పెట్టలేదని బాధపడతారు కదా. వాళ్ళు అడుగుతారు మనల్ని, ఇదేమిటయ్యా నువ్వు ఒక్కడే తింటున్నావు అంటే, మన సాక్ష్యం ఏమిటి? ఇదిగో నా కోసం ఈయన చనిపోయాడు. ఇది చనిపోయినటువంటి క్రీస్తుకి గుర్తు. ఆయన నలుగగొట్టబడిన శరీరానికి, ఆయన కార్చిన రక్తానికి గుర్తు. నువ్వు క్రీస్తులోకి వస్తే నువ్వు కూడా తినచ్చు.
నేనేం తెలియజేస్తున్నాను బయట లోకానికి? క్రీస్తు సిలువను ప్రకటిస్తున్నాను అన్నమాట. క్రీస్తు సిలువ మరణాన్ని చాటింపు వేస్తున్నాను అన్నమాట. నువ్వు రొట్టెలో చేయి వేసినప్పుడల్లా నువ్వు సాక్షిభూతంగా ఉన్నావు అన్నమాట. క్రీస్తు సిలువకి ఒక సజీవ సాక్ష్యంగా నువ్వు ఉన్నావు అన్నమాట. అందుకనే బయట సోమవారం నుంచి శనివారం దాకా నీ సాక్ష్య జీవితానికి ఇక్కడ రొట్టెలో చేయి వేయడానికి అనుబంధము, సంబంధము ఉందన్న. అక్కడ ఎలా పడితే అలా ఉండి ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు రక్తంలో కడుక్కొని రొట్టెలో చేయి వేసి మళ్ళీ వెళ్ళి ఆ లోకంలో పొల్లాడకూడదు. చిన్నపిల్లని అమ్మ స్నానం చేస్తే వాడు ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళి ఆటలోకి వెళ్ళి మురికిలో పొల్లాడతాడు వాడు. అలా చేయకూడదు. రొట్టెను చూసినప్పుడల్లా గబుక్కన కడుక్కొని మళ్ళీ రొట్టె అయిపోగానే మర్చిపోయి గబుక్కున మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళకూడదు. ఆ బయట సాక్ష్య జీవితంలో సిలువ వేయబడిన క్రీస్తు కనపడాలి. ఇక్కడ నువ్వు చేయి వేసినప్పుడల్లా ఆ సాక్ష్య జీవితానికి అద్దం పట్టే జీవితంతో నువ్వు ఇక్కడ చేయి వేయాలి. రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడం అంటే దానికి తగ్గ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం. విట్నెసింగ్ క్రైస్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది 6వ విషయం. 7వ విషయం మీకు అక్కడ ఇంకో మాట ఉంది, గుర్తు చేస్తున్నాను నేను. ప్రభువు వచ్చు వరకు, ఆయన వచ్చు పర్యంతము. ఏమిటి దాని అర్థం? ఎప్పుడు దాకా చేస్తాను ఇది నేను? ప్రభు వచ్చిన తర్వాత ఇంక చేయను. ప్రభు వచ్చిన తర్వాత ప్రభు బల్ల ఉండదు. ప్రభు వచ్చిన తర్వాత ఈ బైబిల్ కూడా పట్టుకొని తిరగక్కర్లేదు, ఆయనే నాతో ఉంటాడు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి జ్ఞానం వచ్చినప్పుడు, ప్రవచన వాక్యం వచ్చినప్పుడు, ఎందుకంటే ఉన్నతమైన ప్రత్యక్షత వచ్చినప్పుడు ఇది నిరర్థకం అయిపోతుంది అన్నాడు. ఎప్పుడు దాకా చేస్తాను? ప్రభు వచ్చే వరకు. కాబట్టి ఇందులో సాక్ష్యమే కాదు, ఎదురు చూపు కూడా ఉంది. దేని గురించిన ఎదురు చూపు? ఎప్పుడు వస్తాడా? ఆయన వచ్చేంత వరకు నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఈ ప్రమాణాలతో బ్రతకాలి, నువ్వు ఈ ఎరుకలో బ్రతకాలి, నువ్వు క్రీస్తుకు తగ్గట్టుగా బ్రతకాలి, ఆ సిలువలో ఆయన ఇచ్చిన యోగ్యతకు తగ్గట్టుగా బ్రతకాలి అని నాకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది ఈ ప్రభువు బల్ల. ఎప్పుడు దాకా జ్ఞాపకం చేస్తుంది? ఆయన వచ్చేంత వరకు. ఇన్ అదర్ వర్డ్స్, పరోక్షంగా, ఇండైరెక్ట్గా నన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆయన రాకడ కోసం. ప్రిపరేషన్ ఇన్ యాంటిసిపేషన్. ఎదురు చూపులో ఏమిటి? సిద్ధపాటు. మన ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి, మనం ఎలా ఎదురు చూస్తాం? లుంగి కట్టుకోనో నైట్ వేసుకోనో ఎదురు చూస్తామా? ఇల్లు ఊడకుండా కూర్చుంటామా? మీరు ఎప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత ఉడుద్దామని వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటామా? అలా ఉండం. ఎదురు చూపులో ఏముంటుంది? సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు ఉండాలి. అందులో ఎవరు వస్తున్నారు? నా ప్రభు వస్తున్నాడు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు వస్తున్నాడు. దేవాది దేవుడు వస్తున్నాడు. ఈసారి గొర్రెపిల్లలాగాడు కొదమసింహంగా వస్తాడు. ఎవరికి వారికి వడ్డించడానికి వస్తాడు. విశ్వాసులకి వడ్డించేది ఉంటుంది, అవిశ్వాసులకి వడ్డించేది ఉంటుంది. అక్రమార్కులకు విక్రమార్కులకు ఇద్దరికి వడ్డిస్తాడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. చివరి అధ్యాయంలో చివరి మాటలు అదే కదా. కనుక నీవు రొట్టెలో చేయి వేసినప్పుడల్లా నువ్వు సిద్ధపడుతున్నావా? అది నేను ప్రభు కోసం సిద్ధం చేస్తుందా? సిద్ధం చేసే ఒక జ్ఞాపిక నాది. అలా ఉందా? ప్రభు కోసం సిద్ధపడే జీవితం ఎలా ఉంటుందో నువ్వు సిద్ధపడాలిరా అని నీకు తెలియచెప్పేటువంటి ఒక జ్ఞాపికగా ఉందా అది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ని విషయాలు ప్రభురాత్రి భోజనంలో, ప్రభు బలలో, రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందేటప్పుడు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు నిజంగా యోగ్యంగా ఆ రొట్టెలో, ఆ ద్రాక్షరసంలో చేయి వేసినట్టు లెక్క. అలా జరగకపోతే మీరు యోగ్యంగా చేయి వేసినట్టు లెక్క,
దేవుడు ఈ వాక్యం నువ్వు మంచి దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.